భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక సమస్య ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. ఆ సమస్యలు తీర్చుకోవడానికి ధైర్యం అనే దాన్ని పెట్టి దానికోసం ఓపికను పెట్టాడు. ఓపిక ఉంటే ధైర్యం వస్తుంది, ధైర్యం ఉంటే సమస్యలు తీరితే బాధ తీరుతుంది. ఇన్ని సమస్యలు బాధలు ఇచ్చిన జీవితానికి ఆ దేవుడిచ్చిన వరం ఏంటంటే మనశ్శాంతి. ఆ మనశ్శాంతి నీ దగ్గర ఉంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు, విపరీతమైన ప్రేమ ఉన్నట్టు. ఒకవేళ ఆ ప్రశాంతతను నువ్వు అనుభవిస్తే ఆ దేవుడు కూడా నీ మీద అసూయపడతాడు. గుర్తుపెట్టుకో, ప్రశాంతమైన జీవితానికి కాలం తక్కువ అంటారు, కానీ చనిపోయే ముందు ప్రతి ఒక్కడు అనుకునేది ఏంటంటే కొంచెం ప్రశాంతంగా బ్రతుకుదామని. అందుకే ప్రశాంతతకి కాలం తక్కువ, కానీ దాన్ని చూసి ఆ దేవుడు కూడా అసూయపడతాడు. ప్రశాంతంగా ఉంటే జీవితానికి ఏది అవసరం లేదనిపిస్తుంది. ఒక పూట అన్నం తినడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి నుంచి ప్రపంచాన్ని ఏలుతున్న ఒక వ్యక్తి వరకు అందరూ కోరుకునేది ప్రశాంతత. ఒక పూట కడుపు నిండితే ప్రశాంతంగా ఉండొచ్చని వీడనుకుంటాడు. ప్రపంచమే కొనేంత ఆస్తుంది, కానీ కొంచెం ప్రశాంతత ఉంటే నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడని వాడనుకుంటాడు. ఈ ఒక్క పూట అన్నం కోసం పోరాడేవాడికి ప్రశాంతత కొంచెమైనా దొరుకుతుండొచ్చు, కానీ ప్రపంచాన్ని కొనేంత ఉన్నోడికి సచ్చినా ప్రశాంతత దొరకదు. ఎవడికి లేవు బాధలు, అందరికీ బాధలు ఉన్నాయి. నిన్ను నువ్వు కోల్పోకుండా ప్రశాంతంగా జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నించు.